ఒక బౌల్ గోధుమ పిండి రవ్వ కావాలి. బౌల్ తీసుకొని ప్రశాంత్ సీడ్స్, గోధుమ పిండి, రవ్వ, అలాగే వాము. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సుజీ రవ్వ, మరి ఎక్కువ అవసరం లేదు. అలాగే వాము, అక్కడ ఉప్పు ఉంది ప్రశాంత్, సరిపడా ఉప్పు, అక్కడ ఆయిల్ కూడా ఉంది, కొంచెం నూనె. ఇవన్నీ వేసి ఫస్ట్ కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టిన మినపప్పు వేసుకోవాలి. కచోరీ చేస్తున్నాం కదా, ఇక్కడ నానబెట్టిన మినపప్పు ఉంది. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. జనరల్గా అయితే వాళ్ళు ఇందులో స్టఫింగ్ చేస్తారు, కానీ కల్పన గారు బర్త్డే పార్టీ కోసం కదా, ఈజీగా అయిపోవడం కోసం నేను ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. కొంచెం పసుపు, అలాగే కారం. పసుపు ఎస్, అలాగే కారం. ఇప్పుడు వాటర్ కావాలి. పిండి గట్టిగా తడుపుకోవాలి, కచోరీ పిండి ఎప్పుడు కూడా. ఇక్కడ ఓవెన్ పక్కన ఆల్రెడీ కడాయిలో నూనె పోసి పెట్టాను. ఈ స్టవ్ మీద పెట్టేస్తే మిడిలా లాస్ట్ పిండి తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనం బాజీ చేసేసుకుందాం, కర్రీ చేసేసుకుందాం. ఇలా కొంచెం టైట్గా డో చేసుకోవాలి. సో పిండి తడిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి 1 నిమిషం కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అల్లంని క్రష్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం వేడైన నూనెలో ఆవాలు, అలాగే జీలకర్ర, ఇప్పుడు తరిగి పెట్టుకున్న అల్లం వేసి కొంచెం బాగా వేయించుకోవాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత ఆ మంచి వాసన వచ్చిన తర్వాత ముందే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఇది ఇందులో వేసేస్తాం. ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా. కొంచెం పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ధనియాల పొడి, అలాగే కారం, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెమే కారం, బట్ కారం కంపల్సరీగా వేసుకోవాలి. ఆ రెండింటి కాంబినేషనే బాగుంటుంది. జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర పొడి అవసరం లేదు. ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేయాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసాను కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. బంగాళదుంపల్ని ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 అవసరం లేదు, ఒక 2 సరిపోతాయి. కొంచెం మ్యాష్ చేసేసుకుందాం.
మ్యాష్ చేసిన పొటాటోస్ని ఇందులో వేసేద్దాం. మ్యాష్డ్ పొటాటో కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంప బాజీ ఉడుకుతూ ఉంది. సో దీన్ని కొంచెం చిన్న మంట పెట్టేసి పూరీ కచోరీ చేసుకుందాం. చాపింగ్ బోర్డ్ పైన హ్యాపీగా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న సైజులో చేస్తాం కదా. ఫస్ట్ రౌండ్ రౌండ్ ముద్దలు చేసి పెట్టేసుకుందాం. మనం మినపప్పు వేసాం కదా, సన్నగా ప్రెస్ చేసుకోకూడదు, కొంచెం మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. పూరీ కచోరీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ సన్నగా ఉంటే బాగుండదు, అలానే మరీ లావుగా ఉన్నా కూడా బాగుండవు. ఇందులో మనం పప్పు వేసాం కదా, మధ్యలో ఉంటుంది కాబట్టి ఇవి పొంగవు ఎక్కువగా. కచోరీ పూరి ఒత్తుకోవడం రెడీ అయిపోయింది. సబ్జీ కూడా రెడీ అయిపోయింది. వా, కలర్ఫుల్గా ఉంది, మంచి అరోమా వస్తుంది. సబ్జీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ప్రశాంత్ నాకు ఒక హెల్ప్ చేయాలి. దీన్ని ఇక్కడ పెట్టేస్తా, ఇది తీసి దీని మీద పెట్టేసి పూరీలని డీప్ ఫ్రై చేద్దాం. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఈ మాటలు వింటుంటే నాకే ఇంత గర్వంగా ఉంటే మీ పేరెంట్స్కి ఇంకెంత బాగుంటుందో. ఈ పూరిలో మనం మినపప్పు వేసాం కాబట్టి ఎక్కువగా పొంగవు, మామూలుగా ఇలాగే పొంగుతాయి. మధ్యలో తింటూ ఉంటే మటుకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదండి పూరీ కచోరీని, ఇలాగే మిగిలినవన్నీ కాల్చేసుకోవాలి. పూరీ కచోరీ రెడీ అయిపోయింది. సబ్జీ కూడా ఆల్రెడీ అయిపోయింది కదా. బా, ఒకసారి దీంట్లో మనం కొత్తిమీర అలాగే నిమ్మరసం కూడా, ఇందులో పులుపు ఏం వేయలేదు కదా. కొత్తిమీర పైనుండి దట్టంగా కొత్తిమీర. ఫైనల్గా బౌల్స్ తీసుకొని సర్వ్ చేద్దాం. ప్రశాంత్, నాకు కడాయి కావాలి. థ్యాంక్ యూ. ఇందులో పూరీ కచోరీ, పైనుండి మళ్ళీ ఇలా కొంచెం కొత్తిమీర పెట్టేద్దాం. కచోరీ సబ్జీకి తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, రవ్వ, వాము, సరిపడా ఉప్పు, నూనె, నానబెట్టిన మినపప్పు, పసుపు, కారం, సరిపడా నీళ్లు వేసి పిండి ముద్ద తడుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ వేడి చేసుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, సరిపడా నీళ్లు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసిన తర్వాత మ్యాష్ చేసుకున్న పొటాటోలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి
పైనుండి నిమ్మరసం కొత్తిమీర చల్లుకుంటే సబ్జీ రెడీ. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే కచోరీ రెడీ. కచోరీ సబ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి.